హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగే ఇంకా ఏముంటుంది, మార్నింగ్ లెగిసిన వెంటనే పిల్లలకి బాక్సులు రెడీ చేయాలి కదా. శనగ అయితే విజిల్స్ వేయించేసాను, టూ విజిల్స్ వేయించేసి ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసి పప్పు మామిడికాయ వండుదాం అనుకుంటున్నాను. ఇంకా దొండకాయలు అయితే ఫ్రై అంటే మరి ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీలా ఉండేలాగా వండుదాం అనుకుంటున్నాను. చూడండి నేను ఎలా వండుతాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టాను. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసి దాంట్లో మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసాను. శనగపప్పు వేసుకోము మేము, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. అవి కొంచెం చిటపటమన్నాక దొండకాయలు అయితే వేసేసాను. వేసేసి దొండకాయలు కట్ చేయమంటే మా హస్బెండ్ని దొండకాయలు చూడండి ఎలా కట్ చేశారు. కోడిగుడ్డు షేప్లో కట్ చేశారు. రౌండ్గా కట్ చేయకుండా కోడిగుడ్డు షేప్లో కట్ చేశారు. అయితే మరి ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీలా చెయ్యి అన్నారన్నమాట. అందుకని చెప్పేసి దొండకాయలని అలా కట్ చేశారంట. అందుకని చెప్పేసి దొండకాయలు అయితే వేసేసి కొద్దిగా పసుపు అయితే వేసాను. దొండకాయలు కొంచెం మగ్గాలి. ఒక 30% మగ్గాక ఆ తర్వాత మనం గ్రేవీలా వండడానికి ఏం చేయాలి, ఏ పౌడర్లు వేయాలో చెప్తాను నేను. ఇవి దొండకాయలు అయితే మగ్గిపోతున్నాయి. ఇప్పుడు శనగలు అయితే తీసేసి ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుంటే శనగల పని అయిపోద్ది, స్టవ్ ఖాళీ అవుతుందని. ఇప్పుడు ఏంటంటే శనగలు అందులో తీసేసి పక్కన పెట్టేసి దొండకాయలు వెనకాల స్టవ్ మీద పెట్టేసి పప్పు మామిడికాయ చేస్తాను. ఎర్ర కందిపప్పు అయితే నానబెట్టాను. ఎర్ర కందిపప్పు నానబెట్టిన అవసరం లేదు, చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఎర్ర కందిపప్పు అయితే కడిగేసుకున్నాను. కడిగేసి ఈ దొండకాయలు వెనకాల పెట్టేసి పప్పు అయితే ఇక్కడ పెడతాను. మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదు. అయితే ఏంటంటే కొంచెం నాకు ఈ లెఫ్ట్ సైడ్ చెస్ట్ కింద వైబ్రేషన్ కింద వస్తుంది, ఏంటో తెలీదు. వైబ్రేషన్ కింద ఫోన్ రింగ్ అయితే ఫోన్ వైబ్రేషన్లో పెడితే గుర్రమంటుంది కదా, అలా వస్తుంది. ఏంటో తెలియదు, దాని గురించి నాకు భయం వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి వీడియోస్ ఏం తీయట్లేదు అనమాట. అది మామూలుగా అయితే హెల్త్ అయితే బాగానే ఉంది, అదొక్కటే ప్రాబ్లము. దొండకాయలు అయితే ఇంకా 30% మగ్గిపోయాక చెప్తాను అన్నాను కదా. 30% దొండకాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కారము, ఉప్పు వేస్తాను. ఫస్ట్ అయితే కారం, ఉప్పు వేసి మళ్ళీ కొంచెం కదిపేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 20% మగ్గాలి. ఏంటంటే మామూలు మనం ఫ్రైకి అయితే దొండకాయ మూత పెట్టం కదా. మూత పెడితే ఆ వాటర్ అంతా కర్రీలోకి వెళ్ళిపోయి దొండకాయలు మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి. కానీ మనం ఇప్పుడు గ్రేవీలో చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనం మూత పెట్టే వండుకోవాలన్నమాట. ఆ ఆవిరి వల్ల ఆ వాటర్ అంతా దొండకాయలకు పట్టి దొండకాయలు కొంచెం వాటర్ తీసుకుని అది గ్రేవీలాగా అవుతుంది కానీ ఫ్రైలా ఉండదన్నమాట. అది ప్లస్ మళ్ళీ ఈ కారం, ఉప్పులు మగ్గే కొంచెంసేపు అయ్యాక అప్పుడు వేరే పౌడర్ వేయాలి, నేను చెప్తాను. పప్పు అయితే ఒక విజిల్ వేయించేసి మూత ప్రెజర్ తీసేసి అప్పుడు మామిడికాయలు వేసాను. ఎందుకంటే ఫస్ట్ మామిడికాయలు వేస్తే పప్పు బీసిపోతుంది. ఒక విజిల్ వేయించేసి తర్వాత అయితే ప్రెజర్ తీసేసాక దాంట్లోకి సరిపడినంత కారము వేసి కొంచెం వాటర్ వేసేసాను. ధనియాల పొడి కూడా వేసాను. ఇందులో పచ్చిమిరపకాయలు లేవు, పచ్చిమిరపకాయలు లేకుండానే పప్పు మామిడికాయ వండుతున్నాను. పప్పు అయితే ఉడుకుతుంది. దొండకాయలు చూడండి మగ్గుతున్నాయి. ఆ వాటర్ తీసుకుంటుంది, ఆ ఆవిరంతా అందులోకి తీసుకుని అది చూడండి ఎలా ఉందో. ఫ్రైలా ఉండదు, గ్రేవీలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులోని నువ్వుల పొడి, నువ్వులు నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా, ఆ నువ్వుల పొడి, ధనియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను నువ్వుల పొడి వేస్తాను. వేస్తే అప్పుడు ఆ తడి అది ఉంది కదా, ఆ తేమ అంతా లాక్కుని అదొక గ్రేవీలా ఉంటుంది కానీ ఫ్రైలా అయితే ఉండదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం దొండకాయ ఈ ఫ్రైతోనే మనం అన్నం తినేయచ్చమాట, అలా ఉంటుంది. కలుస్తుంది, అన్నం కలుస్తుంది. అలా చేస్తుంది అనమాట. పప్పు అయితే అవుతుంది. దొండకాయలు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 5 మినిట్స్ ఉంటే దొండకాయ ఫ్రై అయిపోయినట్టే. పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేస్తాను. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
ఈ 24లో మనకి ఫుల్ఫిల్ కానీ అన్నీ కూడా 25లో ఫుల్ఫిల్ అవ్వాలి. నేను చాలా చెయ్యాలి, చాలా అనుకుంటున్నాను. అవన్నీ నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. నేను 25ని ఎలా ప్లాన్ చేసుకున్నాను, 24లో చేసిన తప్పులు 25లో చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. అవి ఏంటి, ఎలాంటి తప్పులు ఏంటి అన్నది మీకు ఫర్దర్ వీడియోలో చెప్తాను. 25లో నేను 24లో చేసిన తప్పులు 25లో చేయకూడదని అనుకుంటున్నాను. గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నాను. నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకుండా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నష్టాలు మనం కోరి తెచ్చుకోకుండా మనం ఎలా ఉండాలి అన్నది నేను ప్లాన్ చేసుకున్నాను. అది ఏంటన్నది ఫర్దర్ వీడియోలో చెప్తాను. మన పప్పు అయితే అయిపోయింది, తాలింపు పెట్టేస్తున్నాను. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్.